అందరికీ నమస్కారం అండి. రమాస్ ఆనందలహరి ఛానల్కి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవీ భాగవత్ కథల్లో తర్వాత అంశము దేవీ పూజ, తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు. నారద, విద్యా విశారద, చాలా మంచి ప్రశ్నలు వేసావు నువ్వు. దేవిని ఎప్పుడు ఎవరు ఎలా ఆరాధించి తరించారు, ఏ ఏ కష్టాలు అధిగమించారని చెప్తున్నాను, విను. జాగ్రత్తగా విను. పాడ్యమి నాడు ఆజ్యముతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే దాతకు రోగపీడలు తొలగిపోతాయి. విధి రోజున చక్కెరతో పూజించాలి. విప్రులకు చక్కెర దానం ఇవ్వాలి. దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదీనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. చవితి నాడు పిండి వంటలతో దేవుని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. పంచమి రోజున అరటి పండ్లు నివేదించి అవే విద్వాంసులకు దానం చేయాలి. దాతకు మేధా వికసనం కలుగుతుంది. షష్ఠి తిథి నాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేద విధులకు దానం చేస్తే దాత అంతటి కాంతిమంతుడు అవుతాడు. సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోక విముక్తుడవుతాడు. అష్టమి నాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చేయాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమి నాడు పేలాల నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖ సంపన్నులు అవుతారు. దశమి నాడు నల్లటి నువ్వులను జగదంబకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే దాతలకు ఇక యమలోక భయమే ఉండదు. ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడవుతాడు. ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వాడు దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున శనగపప్పు నివేదన చేసి దానముగా ఇచ్చిన వారికి దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. చతుర్దశి నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసిన వారు శివుడికి ఆప్తులవుతారు. పున్నమి నాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వారు పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు. అదే రోజున దేవీ ప్రీతి కోసం హవనం చేయాలి. నారద, వారాలకు కూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారం నాడు పాయసము, సోమవారం నాడు పాలు, మంగళవారం నాడు అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్న, గురువారం నాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారం నాడు ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేస్తే ఫలప్రదాలు అవుతాయి. 27 నక్షత్రాలకు కూడా ఇలాగే విశేష అర్చనలు ఉన్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటిక బెల్లము, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాల్లో అమ్మవారికి నివేదన చేసి విప్రులకు దానం చేయాలి. విష్కంబాది యోగాలకు ఇలాగే బెల్లము, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చల్లబూరలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, వెన్న, దోస, గుమ్మడి, పనస, అరటి, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగు, ఉసిరిక, కొబ్బరి శనగలు, అటుకులు, పాయసం ఇలా ఇత్యాదులు నివేదన చేయాలి. లడ్డూలు, ఉండ్రాళ్ళు, నెయ్యి మొదలైనవి కరణాల్లో యోగాల్లో నైవేద్యం పెట్టాలి. మధుక పూజ అని మరొక విధానం ఉంది. చైత్రశుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదినాడు శుచిగా మధుక వృక్షం క్రింద మహాదేవికి షోడశోపచార పూజలు చేయాలి. చైత్రశుద్ధ తృతీయ నాడు పంచక్షాదాలు నివేదన చేయాలి. వైశాఖ శుద్ధ తృతీయ నాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తర్వాత నెలలో వరుసగా తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసము, పాలు, ఫేణి, దదికూర్చిక, ఆవు నెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. 12 నెలలకు అమ్మవారికి 12 విశిష్ట రూపాలు, నామాలు ఉన్నాయి. మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురచ్చయ్య, మహామాయ, మాతంగి, కాళీ, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ అనే పేర్లతో మధుక వృక్షం క్రింద అర్చించాలి. ఇలా చేసిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. అటుపైని మధుకస్తమైన మహేశ్వరిని సర్వకామ సమృద్ధి కోసం, వ్రతపూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి స్తుతించాలి. ఓ పరమ పాపహంత్రి, పరమార్గప్రదాయని, పరమేశ్వరి, ప్రజోత్పత్తి, పరబ్రహ్మస్వరూపిణి, మదదాత్రి, మదోన్మత్త, మానగమ్య, మహోన్నత, మనస్విని, మునిజయ, మార్తాండ సహచారిణి, లోకేశ్వరి, ప్రాజ్ఞ, ప్రళయాంబుధి సన్నిభ, జగన్మాత మహామోహ వినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నీవు యమలోకాభావకారిణివి, యమ పూజ్యవు, యమాగ్రజవు, యమ నిగ్రహ రూప యజనీయువు, జగజన్ని నమో నమః. ఓ సమస్వభావ, సర్వేసి, సర్వసంగ వివర్జిత, నంగనాశనకారిణి, కామ్యరూప, కారుణ్య విగ్రహ,
కంకాళక్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల మధురస్వర పూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మనుష్య మానసగమ మన్మద్ధారి ప్రియంకరి అశ్వత్థవట నింబామ్ర కపిత్త బదరీగత పనస్కర సార్క కరీరాది క్షీర వృక్ష స్వరూపిణి దుగ్ధవల్లీ నివాసార్హ దయనీయ దయాదిక దాక్షిణ్య కరుణారూప సర్వజ్ఞ వల్లభ నమో నమః ఇలా స్తుతించిన వారికి వ్రత సాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించిన వారికి ఆది వ్యాధి శత్రుభయాలు ఉండవు. ఎవరు ఏది కోరితే అది వారికి సిద్ధిస్తుంది. అన్ని వర్ణాల వారికి అనుకూలమైన స్తోత్రం ఇది. వీరందరూ కూడా సర్వపాప విముక్తులు అవుతారు. ఇది సర్వమంగళ కారకము. మధుక పూజ చేసిన వారికి రోగబాధలు ఉండవు, నరకయాతనలు ఉండవు. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాయలు ఉన్నాయి. నామ రూప ఉత్పత్తుల్లో అవి జగదానందదాయకాలు. అవన్నీ వివరిస్తాను, తెలుసుకో అంటూ నారాయణ మహర్షి రవ్వంత విశ్రాంతి తీసుకున్నాడు. అష్టమ స్కందం సమాప్తం. ధన్యవాదాలండి.